గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మొన్నటి హైదరాబాద్ టెస్ట్లో రోహిత్ శర్మ కాకుండా విరాట్ కోహ్లీ ఇండియన్ టీం కెప్టెన్గా ఉండుంటే ఆ మ్యాచ్ మనం గెలిచుండేవాళ్ళం. ఇది నేను అంటున్న మాట కాదు. ఫార్మర్ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాన్ అంటాడు. మైకేల్ వాన్ మరి డానియల్ అలెగ్జాండర్ అంతా, లేకపోతే ఒక పాకిస్తానీ రమీజ్ రాజా అంతా దారుణమైన కామెంట్స్ చేయడు, కానీ ఇండియన్ క్రికెట్ మీద కొన్ని ప్రొవోకింగ్ కామెంట్స్ చేస్తుంటాడు. బహుశా సోషల్ మీడియాలో అతనికి వచ్చే మైలేజ్ కోసమో ఏంటో కానీ మొత్తం మీద చేస్తుంటాడు. ఇది కూడా అలాగే తీసుకోవాలా మనం, లేకపోతే దాంట్లో ఏమైనా కొంతైనా నిజం ఉందా అని చూడాలి. అంటే అతను ఈ కామెంట్ ట్వీట్ రూపంలో చేయలేదు, ఒక పాడ్కాస్ట్లో అతను చెప్పడం జరిగింది. పాడ్కాస్ట్లోనూ ఒక యూట్యూబ్ ఛానల్కు చెప్పడం జరిగింది. ఏంటంటే చాలా యావరేజ్గా ఉంది అతని క్యాప్టెన్సీ, ప్రొయాక్టివ్గా లేదు, ప్రొయాక్టివ్గా ఉండి ఆ చేంజెస్ చేయడం కానీ బౌలింగ్ చేంజెస్లో వాటిలో ప్రొయాక్టివ్గా లేడు. తర్వాత ఒలీ పోప్ ఆ రివర్స్ స్వీప్స్, కన్వెన్షనల్ స్వీప్స్ ఆడుతున్నప్పుడు ఈ హ్యాడ్ నో ఆన్సర్. దాన్ని కౌంటర్ చేయడానికి అతని దగ్గర స్ట్రాటజీ లేకుండా ఉందని చెప్పి అన్నాడు. అదే విరాట్ కోహ్లీ అయితే ఇలా ఉండేది కాదు, విరాట్ కోహ్లీ కెప్టెన్ అయి ఉంటే ఆ మ్యాచ్ ఇండియా గెలిచి ఉండేది అని అన్నాడు. దీంట్లో ఏమైనా నిజం ఉందా అనేది చూడాలి. ఓకే, రోహిత్ శర్మ యాజ్ టెస్ట్ కెప్టెన్ ఇండియాలో తక్కువ లీడ్ చేశాడు. లీడ్ చేసినంతవరకు ఇండియాలో అతని మీద మనకి ఎలాంటి కంప్లైంట్స్ అయితే లాస్ట్ సీజన్లో కూడా, అంటే లాస్ట్ ఇయర్ చివరిలో ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు కూడా మనం ఇండోర్ టెస్ట్ ఓడిపోయాం. బట్ అదర్వైజ్ హీ హెస్ డన్ వెల్ కెప్టెన్గా. రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్లే ఓడిపోయాము అనేది నేనైతే నమ్మను. మైకేల్ వాన్ అలా అన్నుండొచ్చు, నేనైతే అది బిలీవ్ చేయటం. విరాట్ కోహ్లీ కూడా 31 టెస్ట్ మ్యాచెస్ లీడ్ చేశాడు ఇండియాలో యాజ్ కెప్టెన్గా. ఇండియాలో 31 టెస్ట్ మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. వాటిలో 2 టెస్ట్ మ్యాచ్లు అతను కూడా ఓడిపోయాడు. 2017లో పూణే టెస్ట్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు, విరాట్ కోహ్లీ కెప్టెన్స్లో ఓడిపోయాం మనం. అలాగే 2021లో ఇది ఇంగ్లాండ్ టీం చేతిలో, అప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ చెన్నైలో ఓడిపోయారు. సో నా దృష్టిలో ఎప్పుడు కూడా ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీమ్ బాగుంటే క్యాప్టెన్ కూడా బాగుంటాడు. రోహిత్ శర్మ విషయంలో నాకు ఏదైనా కంప్లైంట్ ఉందంటే టీమ్ సెలెక్షన్ సరిగ్గా లేదు. టీమ్ సెలెక్షన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ విత్ రిగార్డ్ టు కుల్దీప్ యాదవ్ సెలెక్ట్ చేయకూడదు. డిఫెన్సివ్గా వెళ్ళి ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి మాకు అని చెప్పి అక్షర్ పటేల్ని తీసుకోవడం, ఎందుకంటే సేమ్ స్కిల్ సెట్ సిమిలర్గా బౌలింగ్ వేసే అక్షర్ పటేల్ అండ్ జడేజాని తీసుకోవడం మీనింగ్లెస్. ఒకవేళ కుల్దీప్ని తీసుకుంటే అతను స్వీప్ చేయడం కూడా కష్టమే బికాజ్ ఆఫ్ హిస్ వేరియేషన్స్. సో అదొక్కటి తప్పిస్తే నాకు రోహిత్ శర్మ స్ట్రాటజీలో కానీ క్యాప్టెన్సీలో కానీ నాకైతే ఎలాంటి లోపం నాకైతే కనపడలేదు. బట్ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, అదేంటంటే విరాట్ కోహ్లీ ఉండుంటే మ్యాచ్ గెలిచుండేవాడు. కెప్టెన్గా ఉండాల్సిన అవసరం లేదు, విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉండాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ ఉంటే ఆ ఎనర్జీ, అతను తీసుకొచ్చే ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. విరాట్ కోహ్లీ ఆన్ ద ఫీల్డ్ తీసుకొచ్చే ఎనర్జీ కెప్టెన్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల ఒక మాట వింటున్నాం మన ఇండియన్ టీం విషయంలో, కెప్టెన్ వేరే, లీడర్ వేరే. సో యూ నీడ్ నాట్ బి ఎ కెప్టెన్ టు బి ఎ లీడర్ ఆఫ్ ది టీమ్. నువ్వు లీడర్గా ఉండి యంగ్స్టర్స్ని గైడ్ చేయడానికి నీకు కెప్టెన్సీ ఉండాల్సిన అవసరం లేదు. సో విరాట్ కోహ్లీని ఆ లీడర్షిప్ రోల్ టీం అసైన్ చేసింది. విరాట్ కోహ్లీకే కాదు, కొంతమంది సీనియర్ క్రికెటర్స్ లీడర్స్గా వ్యవహరించారు. దే హ్యావ్ టు గైడ్ ది యంగ్స్టర్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ ది క్యాప్టెన్స్. కెప్టెన్గా ఉండి ప్రతి నిమిషం కెప్టెన్కి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ లీడర్గా ఉండి యంగ్స్టర్స్ని గైడ్ చేయాలి. టీంలో ఆన్ ద ఫీల్డ్ వాళ్ళకి ఒక ఎనర్జీ, ఒక డైరెక్షన్ ఇవ్వాలి. సో విరాట్ కోహ్లీ ఆ లీడర్షిప్ రోల్ చేసిండేవాడు. అతను ఫీల్డ్లో ఉంటే ఆ కసి ఉంటుంది, ఆ ఎనర్జీ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఐపీఎల్ ఆడిన ఒక క్రికెటర్, ఈ డిడ్ ప్లే ఫర్ ఇండియా, ఒక మన రాష్ట్రం చెందినవాడు కాదు. అతను మేము కామెంటరీ చేసినప్పుడు హీ వాజ్ ఆల్సో డూయింగ్ కామెంటరీ ఫర్ వన్ ఆఫ్ ది ఛానల్స్. అతను నాకు చెప్పింది ఏంటంటే హీ ప్లేడ్ ఐపీఎల్ ఫర్ ఏ వెరీ సక్సెస్ఫుల్ టీమ్. క్యాప్టెన్ రోల్ చాలా ఇంపార్టెంట్. క్యాప్టెన్ కానీ ఒక ప్లేయర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు గ్రౌండ్లో. విరాట్ కోహ్లీ విషయంలో అతను చెప్పేది, విరాట్ కోహ్లీ ఉంటే ప్రతి సెషన్లో ఆ ఎనర్జీ, ఆ అగ్రెషన్, ఆ ఇంటెన్సిటీ ఉంటాయి అని అతను అన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ. సో
ఇప్పుడు కూడా నేను కూడా అది నమ్ముతాను. ఏంటంటే విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా కొంచెం కూడా షోల్డర్స్ డ్రాప్ అవడం కానీ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు కొంచెం నీరసించడం కానీ అనేది ఉండదు. విరాట్ కోహ్లీ స్టిల్ ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై బుక్స్ హీఈస్ ద నెంబర్ 1 టెస్ట్ క్యాప్టెన్గా ఇటీవల కాంటెంపరీ క్యాప్టెన్స్లో అతను బెస్ట్. ఎందుకంటే ఆ ఎనర్జీ తీసుకొస్తుంది, ఎనర్జీ, ఆ కసి, ఆ ఇంటెన్సిటీ త్రూ అవుట్ ద మ్యాచ్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఈస్ ప్లేడ్ సెషన్ బై సెషన్, డే బై డే. మీరు ఒక్క వన్ డే మ్యాచ్ కానీ T20 మ్యాచ్ కానీ ఒక లిమిటెడ్ పీరియడ్ కోసం ఆడేది. ఇదేంటంటే మీరు ఆ ఎనర్జీని, ఆ కసిని, ఆ ఇంటెన్సిటీని మీరు త్రూ అవుట్ ద మ్యాచ్ కంటిన్యూ చేయాలి. సెషన్ టు సెషన్ అదే ఇంటెన్సిటీతో ఆడాలి. మీరు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టెస్ట్లో మనం ఇదే ఇంగ్లాండ్ మీద గెలిచినప్పుడు 2021లో విరాట్ కోహ్లీ వాళ్ళకి ఏం చెప్పాడు, 22లో విరాట్ కోహ్లీ వాళ్ళకి ఏం చెప్పాడు, 2 hours వాళ్ళకి హెల్ప్ చూపించండి, షో దెమ్ హెల్ప్. మనం లాస్ట్ డే రోజున వి టర్న్ ద టేబుల్స్. 2 గంటల్లో మనం వాళ్ళని 2 గంటలు కాదు, యాక్చువల్లీ 2 సెషన్స్లో వాళ్ళని ఆ హెల్ప్ చూపించి, నరకం చూపించి మనం మ్యాచ్ గెలిచేసాం. సో అలాంటి ఒక ఇంటెన్సిటీ అతను తీసుకొస్తాడు. అది ఫీల్డ్లో ఉన్నది తీసుకొచ్చాడు. నేను అనేది క్యాప్టెన్గా ఉండాల్సిన అవసరం లేదు, ఫీల్డ్లో ఉన్నది తీసుకొచ్చాడు. అండ్ యాజ్ ఎ బ్యాటర్ కూడా, ఒక బ్యాట్స్మెన్గా మనం మీరు అనొచ్చు మరి ఇటీవల కాలంలో పెద్దగా రన్స్ చేయలేదు సౌత్ ఆఫ్రికాలో, బట్ సౌత్ ఆఫ్రికాలో హీ ప్లేడ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్నింగ్స్. పెద్ద స్కోర్లు కాకపోతే చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు, ప్రైస్లెస్ నాక్స్ ఆడాడు. సో విరాట్ కోహ్లీ యాజ్ ఎ బ్యాటర్ అండ్ యాజ్ ఎ ప్లేయర్ అతను ఒక లీడర్గా చాలా ఇంటెన్సిటీ తీసుకొచ్చి ఉండేవాడు. అది డిఫరెంట్గా ఖచ్చితంగా ఉంటుంది. నేను విరాట్ కోహ్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఈ మాట చెప్పాను. ఏంటంటే విరాట్ కోహ్లీ ఫీల్డ్లో ఉంటే ఆ ఇంటెన్సిటీ వేరే ఉంటుంది. డెఫినెట్గా విరాట్ కోహ్లీ ఆన్ ద ఫీల్డ్ అతను చూపించే మిగతా ప్లేయర్స్ ఆ కసి, యాజ్ హిజ్ వైఫ్ అనుష్క శర్మ హ్యాస్ సెడ్ వన్స్, ఏంటంటే వికెట్ పడినప్పుడు బౌలర్ కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటాడు. సో అది ఉండేది. సో రోహిత్ శర్మ క్యాప్టెన్స్ విషయంలో కానీ అతను చేసిన బౌలింగ్ చేసి నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి రిమార్క్ అయితే లేదు మైకేల్ వాన్ అన్నప్పుడు కూడా. కానీ విరాట్ కోహ్లీ ఉండుంటే వుడ్ హావ్ డెఫినెట్లీ మేడ్ సమ్ డిఫరెన్స్, డెఫినెట్గా. కానీ లేని ప్లేయర్స్ గురించి మనం మాట్లాడడానికి లేదు. విరాట్ కోహ్లీ లేడు, రిషబ్ పంత్ లేడు, ఇప్పుడు రాబోయే టెస్ట్ మ్యాచ్లో రాహుల్ లేడు, జడేజా లేడు, ఇద్దరు బాగా ఫస్ట్ టెస్ట్లో. దానికి మనం ఏం చేయలేం, ఉన్న ప్లేయర్స్తోనే మనం సర్దుకోవాలి, అదే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మనం చూసాం కదా, మనం ఆస్ట్రేలియాలో, సిడ్నీలో కానీ బ్రిస్బెన్లో కానీ చాలామంది సీనియర్స్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాం. ఈసారి కూడా ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్తో మనం బరిలోకి దిగిపోతున్నాం. బట్ విరాట్ కోహ్లీ ఉంటే ఆ తేడా ఉండేది. అదే తప్ప ఐ డోంట్ రియల్లీ బిలీవ్ దట్ విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉంటే గెలిచేస్తాము సేమ్ టీంతో, రోహిత్ శర్మ ఉంటే గెలవలేమని అయితే చెప్పలేను. కానీ విరాట్ కోహ్లీ ఉండుంటే వుడ్ హ్యావ్ సర్టన్లీ మేడ్ సమ్ డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.